వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మహారాష్ట్రలో జరిగిన మొత్తం 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 26 కార్పొరేషన్లలో కూడా దూసుకుపోతోంది బీజేపీ. ఇక ముంబైతో పాటు పూణే, తానే, నవీ ముంబై, మరో 28 ప్రధాన నగర సివిల్ బాడీస్, అలాగే 893 వార్డులకు సంబంధించి 2869 సీట్లలో అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో కొంత విచిత్ర పరిణామాలు కూడా చోటు చేశాయని చెప్పుకోవచ్చు. పూణే అలాగే పిండ్రి చించ్వాడ్ విషయానికి వస్తే అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ నేతృత్వం అంటే ఎన్సిపి రెండు కలిసి పోటీ చేశాయి. అలాగే కొన్ని చోట్ల మహాయుతి బీజేపీ, శివసేన, షిండే కలిసి పోటీ చేస్తే కొన్ని చోట్ల షిండే సేన కూడా విడిగా పోటీ చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి 25 సంవత్సరాల తర్వాత ముంబై స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. 25 సంవత్సరాలుగా ఇక్కడ శివసేన తిరుగులేని శక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో 25 సంవత్సరాల తర్వాత ముంబైలో కాషాయ జెండా అంటే బీజేపీ జెండా ఎగిరింది. ఇది కొంత కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అక్కడ బీజేపీ శ్రేణులకు అనే విషయాన్ని చెప్పొచ్చు. ఇక ఇదే నేపథ్యంలో గతంలో రాజ్ ఠాక్రే అన్నమలైకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా దుమారం రేగుతోంది. నోటికొచ్చిన కారు కూతలు కూసిన రాజ్ ఠాక్రేకి ముంబై ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. అన్నమలైని ఆ రోజు అవమానించినట్టుగా ఇక్కడికి వస్తే నీ కాళ్ళు రగ్గొడతామని కానీ, రసమలై అని కానీ, లుంగి కట్టిన వాళ్ళని కానీ మాట్లాడిన వ్యాఖ్యలు ఈ రోజు రాజ్ ఠాక్రేకి తిప్పి కొట్టబడ్డాయంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. అలాగే నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగిన రాజ్ ఠాక్రే పార్టీకి సంబంధించి అన్నమలైని అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈరోజు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ప్రజలే నిర్ధారించారు. ప్రజలకు ఈరోజు శివసేన ఎంత దూరం అవుతుంది అంటే తమ భావజాలాన్ని మార్చుకున్న ఏ పార్టీ కూడా ప్రజల్లో మనుగడ సాధించదు అనే విషయాన్ని ఇక్కడ నిరూపితం చేశారు అనే విషయం కూడా తెలుస్తోంది. ఊహించని విధంగా ఇక్కడ దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. బీజేపీ చాలా చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. నేను ఇందాకే చెప్పాను కదా, ఊహించని విధంగా ముంబైలో ముఖ్యంగా 25 సంవత్సరాల తర్వాత బీజేపీ చరిత్రను తిరిగి రాసింది. బీజేపీ ఆ సీట్ని కైవసం చేసుకుంది. ఇక చూసుకుంటే కళ్యాణ్ డోంబివాలాలో మొత్తం 122 స్థానాలకు గాను పోటీ జరిగితే 74 స్థానాల్లో బీజేపీ ప్లస్ షిండే శివసేన ముందంజలో ఉంది. అలాగే యూబీటీ ఎంఎన్ఎస్ విషయానికి వస్తే 6 స్థానాలు ముందంజలో ఉంది. అలాగే ముంబై విషయానికి వస్తే ముంబైలో మొత్తం 227 స్థానాలకు గాను పోటీ జరిగితే 227 స్థానాల్లో కూడా 129 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అలాగే 72 స్థానాల్లో యూబీటీ ముందంజలో కనిపిస్తోంది. ఇక పూణే విషయానికి వస్తే మొత్తం 165 స్థానాల్లో గాను బీజేపీ 92 స్థానాల్లో, అలాగే ఎన్సిపి 8 స్థానాల్లో, ఎన్సిపి శరద్ పవార్ 2 స్థానాల్లో, అలాగే యూబీటీ అలాగే మిగిలిన కలిసి పోటీ చేశాయి ఎంఎన్ఎస్ అలాగే కాంగ్రెస్, ఇవి 6 స్థానాల్లో. నిజంగా కూడా అంటే కాంగ్రెస్ చరిష్మా అనేది దేశవ్యాప్తంగా కోల్పోతుంది అని చెప్పడంలో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు కూడా నిదర్శనంగా చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే డకౌట్ అయిపోయింది కాంగ్రెస్, ఒక్క సీట్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక అంటే కలిసి ఉమ్మడిగా పోటీ చేసిన స్థానాల్లో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇండివిజువల్గా ఎక్కడైతే కాంగ్రెస్ ప్రయత్నం చేసిందో అక్కడ ఘోరమైన పరాజయాన్ని పొందిందని చెప్పొచ్చు. అలాగే ముంబై విషయానికి వస్తే 130 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అలాగే యూబీటీ, ఎన్సిపి, ఎస్పీ అలాగే ఎంఎన్ఎస్ 3 కలిసి ఇక్కడ పోటీ చేశాయి. ఇవి 3 కలిపి కూడా 72 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక శరద్ పవార్ కి సంబంధించి యూబీటీతో కలిసి పోటీ చేస్తే ఎన్సిపి ఇక్కడ అజిత్ పవార్ కి సంబంధించి 2 స్థానాల్ని కైవసం చేసుకుంది. విడిగా పోటీ చేసి కాంగ్రెస్ 14 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పింపారి చించ్వాడ్ గ్రామ్ విషయానికి వస్తే 128 స్థానాల్లో 82 బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే 36 స్థానాల్లో ఎన్సిపి, ఇక్కడ ఇందాక చెప్పా కదా శరద్ పవార్, అజిత్ పవార్ కలిసి పోటీ చేశారు, 36 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అలాగే యూబీటీ ప్లస్ ఎంఎన్ఎస్ 1 స్థానంలో ఉంది. శివసేన ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేయలేదు, విడిగా పోటీ చేసింది, 9 స్థానాల్లో గెలుపొందినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నవీ ముంబై విషయానికి వస్తే మొత్తం 111 స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. బీజేపీ 73 స్థానాలకు పైగా ముందంజలో ఉంది. అలాగే శివసేన 29, యూబీటీ ఎంఎన్ఎస్ 3 స్థానాల్లో, ఇక్కడ ఎన్సిపి డకౌట్ అనే చెప్పొచ్చు, 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఇక ఎన్నికల ఫలితాలు క్షణక్షణం కూడా ఉత్కంఠ రేపుతూనే ఉన్నాయి. ఏదేమైనా కానీ దేశవ్యాప్తంగా కాషాయానికి తిరుగులేదు. ఏ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకైనా అక్కడ ఏమంటారు, ఒక మార్క మోదీ
మోదీ పాలన అనేది ఉంది. దేశంలో మోదీ పాలనకు యువతతో పాటు మహిళలు, రైతులు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా మోదీ పాలన రావాలని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక ముంబై, అలాగే పూణే, ఠానే, నాగ్పూర్, అలాగే నాసిక్, అలాగే శంభాజీ నగర్, ఔరంగాబాద్, వీటన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తుందని చెప్పొచ్చు. మొత్తం జరిగిన 29 చోట్ల కూడా 26కు పైగా ప్రదేశాలలో కూడా బీజేపీ చాలా ముందంజలో ఉంది. ఇక ఎన్నడూ జరగనట్టుగా 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు ముంబై కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక్కడ శివసేనకు చెక్ పెట్టడం ద్వారా ముంబై ప్రజల ఆలోచన తీరు అంటే నిజంగా కూడా బాల్ ఠాక్రే గారు ఉన్నప్పుడు శివసేన అంటే హిందువుల జవసత్వానికి సింబల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు అని ఫీల్ అయ్యే వాళ్ళంతా శివసేనను నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరైతే ఉన్నారో ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే ఆశయాలన్నింటినీ కూడా గాలి కొదిలేశాడు. ఆయన చేస్తున్న సంతుష్టీకరణ రాజకీయాలను చూసి ఈ రోజు ముంబై యువత కూడా ఆ పార్టీని దూరం పెట్టే ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపింది. అంటే ఈ రోజు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు అనంటే శివసేన కాదు, భారతీయ జనతా పార్టీ అని అక్కడ ప్రజలు తమను ఓన్ చేసుకున్నారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తోంది. ముఖ్యంగా ఇక్కడ కొందరి అహంకారపూరిత వ్యాఖ్యలు కూడా సమాధానం దొరికింది. అన్నమలైని అవమానపరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పారు అంటూ కూడా చెప్తున్నారు. రాజ్ ఠాక్రేకి సంబంధించి అంటే అహంకారం నెత్తినకెక్కితే సిద్ధాంతాలను పక్కదోవన పట్టిస్తే ఎంతటి వాడికైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు అనే చరిత్ర మహారాష్ట్రలో కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా చూపిస్తున్నారు. ఏదేమైనా 29 స్థానాల్లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగిస్తోంది. నరేంద్రుడి మయమైపోయింది అని చెప్పొచ్చు దేశం మొత్తం. అదే ఇప్పుడు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అస్సాంతో పాటు మరికొన్ని స్టేట్స్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ లాంటి చోట అక్కడ కూడా ఎవరికి గెలిచే అవకాశం ఉంది, అక్కడ కూడా నరేంద్రుడి మాయాజాలం ఎంతవరకు పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ రోజు ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.